నమస్తే, నా పేరు కృష్ణ. నేను టేబుల్ బోర్పాము. ఇక్కడ వచ్చి మనము అన్నమయ్య జిల్లా రాయచోటి ఏరియాలో పవర్ పాయింట్ చూస్తున్నాము. మొత్తం వచ్చి నేను 4 పద్ధతులతో చూస్తున్నాను. కొబ్బరికాయ, దుసార్ తీగ, కోకోనట్ వాటర్ బాటిల్, రాగి సిమ్మతో చూస్తున్నాను. ఇక్కడ మొత్తం వచ్చి 4 గ్యాప్లు ఉన్నాయి. 4 గ్యాపులు బాగున్నాయి. 4 మొత్తం 5 ఉన్నాయి. 5లో 4 బాగుంటాయి, ఒకటి సన్నదారి ఉంది. ఇక్కడ నీకు ఏ పద్ధతి చూస్తున్నా అనేది మీరు చూడండి, ఫుల్ వీడియో మీకు అర్థమవుతాయి. అలాగే ఈ వాటర్ పడిన తర్వాత వీడియో ఖచ్చితంగా పెడతానండి. ఈ వీడియో కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. మంచిగా వాటర్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏ విధంగా చూస్తున్నది మీరు గమనించండి. నేను కొబ్బరికాయతో, దుసార్ తీగతో, కోకోనట్ వాటర్ బాటిల్తో, రాగి సిమ్తో చూస్తున్నాను. ఇలా లేయర్లు అన్నీ మొత్తం ఎలా వస్తున్నాయి ఏమనేది అబ్జర్వ్ చేసి పెడుతున్నాను. నేను మెయిన్ అయితే పర్పస్ కొబ్బరికాయతో చూస్తాను. ఫస్ట్ నేను మొత్తం అంతా ఆయన పొలం తిరిగి చూసి ఫైనల్ చేశాను. ఇక్కడ మంచిగా ఉన్నాయి అంటే ఏ లేయర్ ఎలా ఉంది అనేది అబ్జర్వ్ చేసి మళ్ళీ పాయింట్ పెట్టాను. మొత్తం వచ్చి జంక్షన్ లాగా కలుగుతేనే అలాగా ఉంటేనే పాయింట్ మంచిగా సక్సెస్ అవుతుంది. ఆ విధంగానే సెట్ చేశాను. ఇక్కడ మంచిగా ప్రెజర్ ఉంది. ఇక్కడ మాటలు ఇప్పుడు నేను నిలబడుకునే దగ్గర పాయింట్ వస్తుంది. మంచిగా వాటర్ పడేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నాకు తెలిసి 2.5 నుంచి పైన పడేదానికి అవకాశం ఉంది. కానీ డెప్త్కి వెళ్తుంది. ఇది 800-900 పైన వెళ్తుంది. ఆ విధంగా చెప్పాను. ఇట్లా వాటర్ అయితే పడుతుందని చెప్పాను. ఇది పాయింట్ వచ్చి ఈశాన్య మూలలో వచ్చిందండి. మంచిగా పాయింట్. ఆల్రెడీ చాలా బోర్లు వేసాడు, వాటర్ రాలేదు. పన్నాయి కానీ లైఫ్ రాలేదు. అదే చెప్పాను, మంచిగా వాటర్ పడేదానికి అవకాశం ఉందని. ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి. నేను ఎన్ని పద్ధతులతో చూస్తున్నాను ఏమనేది మీకు అబ్జర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.